ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు రామరాజ్యం ఇస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని పొంగులేటి అన్నారు. పార్లమెంట్ టికెట్ దగ్గర నుంచి తనకు తన అనుచరులకు అనేక అవమానాలు జరిగాయన్నారు. మాటలు చెప్పడమే కేసీఆర్ పని అని, తన మాటలు నమ్మి ఓటేస్తారనే గుడ్డి నమ్మకంతో ఉన్నారని విమర్శించారు. యువతకి ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ చేస్తానన్న మాటలు అబద్ధమని, హామీలు అమలు చేయని కేసీఆర్ ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న వారిని ఒక్కరిని కూడా గెలవనివ్వనని, అసెంబ్లీ గేట్ తాకనివ్వనని స్పష్టం చేశారు. ఇదేమి అబద్ధాలు కాదు. చెప్పిన మాటలు చెప్పకుండా అద్భుతంగా మాటలకే పరిమితమైన ఈ ముఖ్యమంత్రి గారిని మీ అందరి కృషితో, మీ అందరి దీవెళ్లతో వీరి మీద చర్యలు అంటే వారి స్థానం నుంచి దింపాల్సిన అవసరం ఉంది. అవును, నేను మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాను, ఖమ్మం జిల్లాలో ఉండే టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకి పొడుచుకొచ్చింది. మమ్మల్నట ఆ అసెంబ్లీ గేటు తాకనేడట అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పొడుచుకొచ్చింది. అవునయ్యా, నేను కాదు అనేది యావత్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గంలోని ప్రజలు అహంకార మదంతో అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అని మీ అహంకారంతో సామాన్య ప్రజానికాన్ని మీరు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఇదేది అబద్ధాలు కాదు. చెప్పిన మాటలు